సమంతకున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏం మాయ చేసావే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది నటి సమంత. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ఇక తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తానేంటో నిరూపించుకుంది. ప్రస్తుతం సమంత టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడి కొన్నాళ్ళు సాగిన కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్న విషయం విదితమే. అయితే తరువాత ఇద్దరు కూడా తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకుల తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు పాపం వెంటాడుతున్నాయి. గత కొంతకాలంగా మయోనైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ఆ వ్యాధి గురించి సమంత స్వయంగా వెల్లడించారు. ఆ వ్యాధి కారణంగా సమంత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇటీవలే యాడ్స్ లో నటించింది. ఇప్పుడిప్పుడే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. హనీ బనీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో 2 సినిమాలకు సైన్ చేసిందట సమంత. సినిమాల గురించి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఒక విషయానికి సంబంధించి సాయం కోసం సమంత పవన్ కళ్యాణ్ ను కలవనున్నారనే సమాచారం. సమంతకు ప్రకృతి అంటే ఎంతో మమకారం. పచ్చని పొలాలు చెట్ల మధ్య సమంత ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను వీడియోలను అప్పుడప్పుడు నెట్టింట్లో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం, మంచి డైట్ ను ఫాలో అయ్యేలా ప్రజల దగ్గరకు వెళ్లి సూచనలు ఇవ్వడానికి సమంత రెడీ అవుతోందనే టాక్ వినిపిస్తోంది. అలాగే తనలాగా మయోనైటిస్ లాంటి వ్యాధి బారిన పడకుండా కొత్త పద్ధతులను పరిచయం చేసి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి సమంత సిద్ధపడుతోందని తెలుస్తోంది. ఈ విషయమై పవన్ కళ్యాణ్ సాయం కోరడానికి సమంత సన్నద్ధమవుతుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.